ప్రభుత్వ వైద్యం పట్ల వైద్య రంగం పట్ల ఇవాళ ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోతున్న పరిస్థితి. రైట్ కిరణ్, ఇప్పుడు మళ్ళీ విశ్వాసం కలిగించాలి ప్రజల్లోకి, మళ్ళీ ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశాన్ని, ఆ లక్ష్యాన్ని ప్రభుత్వం అసలు తీసుకుంటుందా లేదా అన్నటువంటి అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. సో దీంతో ఇక ప్రజలు దిక్కులేక అప్పో చేసి ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాట పట్టాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా రివ్యూలు చేస్తారు, ఎప్పటికప్పుడు రివ్యూలు చేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమావేశాలు సమీక్షలు నిర్వహించి దీన్ని ఈ రంగాన్ని గాడిన పెడతారని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఉన్నటువంటి వైద్యారోగ్య శాఖ మంత్రి కావచ్చు, ఉన్నటువంటి ఇతర శాఖ మంత్రులు కూడాను, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలే కాదు, అంతేకాకుండా కొత్తగా శంకుస్థాపనలు చేస్తున్నారు తప్ప కనీసం ఒక ఇటుక కూడా పెట్టి కట్టినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. రాబోయేటువంటి రోజుల్లో విపత్కర పరిస్థితులు కనుక ఎదురైతే, ఎందుకంటే కరోనా లాంటి పెద్ద విపత్కర పరిస్థితిని చూసాము. ఆనాడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పెద్ద ఎత్తున రివ్యూలు చేసి ఉన్నటువంటి వైద్య సేవలన్నీ కూడా పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహించారు. నాటి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా దానిపైన నిత్యం ఆదివారం వచ్చినప్పటికీ కూడా అధికారులు కూడా జంకినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా వైద్యారోగ్య శాఖలో ఉన్నటువంటి సదుపాయాలు కావచ్చు, కొత్త ఎక్విప్మెంట్స్ కావచ్చు, అంతేకాకుండా ల్యాబ్స్ కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఎక్కడ కూడా మందుల కొరత లేదు. అటు బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆసుపత్రులకు వైద్యులను అందించినటువంటి సేవలు అయితే కనిపించాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే దాదాపు గత 5-6 నెలల నుంచి కూడా చాలా సీనియర్ మోస్ట్ సూపరింటెండెంట్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, వైద్యులంతా కూడా ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. మారుమూల ప్రాంతాల్లో వాళ్ళను ఏర్పాటు చేసినటువంటి కనీస సదుపాయాలు లేనటువంటి బస్తీ దవాఖానాల్లో వాళ్ళను పంపించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ వార్తలు చూసైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్ను తెరిస్తే అటు వైద్యారోగ్య శాఖ ఎంతో కొంత బాగుపడుతుందంటూ కూడా ఇటు ప్రజల నుంచి కూడా అటు రోగుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. దానిపైన ఏ విధమైనటువంటి స్పందన ప్రభుత్వం నుంచి వస్తుందని మాత్రం మనం వేచి చూడాలి.